6 ఏళ్ల బాలుడు తన కుటుంబం ప్రాణాలు కాపాడాడు. దైవ దర్శనానికి వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాలుడు చేసిన ఒక్క పనితో 8 మంది సజీవ దహనం కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. రాయికల్ నుంచి నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మ దేవస్థానానికి కారులో 6 ఏళ్ల బాలుడు సహా 8 మంది దైవ దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో బాలుడు బహిర్భూమికి వస్తోంది, కారు ఆపాలని పేరెంట్స్కి చెప్పాడు. వారు వెంటనే డ్రైవర్ను కారు ఆపమని చెప్పడంతో డ్రైవర్ కారు పక్కకు ఆపాడు. కొద్దిసేపటికి కారులో నుంచి పొగలు రావటాన్ని గమనించాడు డ్రైవర్. వెంటనే కారులో ఉన్న వారిని అప్రమత్తం చేసి కిందకి దింపాడు. మరుక్షణంలో మంటలు ఎగిసిపడ్డాయి. మొత్తం కారు మంటల్లో కాలిపోయింది. ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు, కానీ మంటలు అదుపులోకి రాలేదు. కారు మొత్తం క్షణాల్లో బూడిదైపోయింది. అది చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. బహిర్భూమి కోసం బాలుడు కారు ఆపి ఉండకపోయి ఉంటే ఏం జరిగేదో అని అంతా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులను వేరే వాహనాల్లో ఇంటికి పంపించారు.